హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి విదేశీయుల్ని మోసం చేస్తున్న ముఠాని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కి చెందిన మనస్విని సహా 63 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఎక్సిటో సొల్యూషన్స్ పేరుట మనస్విని కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో కలిసి ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పలువురు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్ని టెలికాలర్స్ గా నియమించుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అమెరికన్లే ప్రధాన లక్ష్యంగా నిందితులు మోసాలకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు సరిచేస్తామంటూ బాధితులకు ఫోన్ చేసి మోసాలకి పాల్పడుతున్నారని, బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నగదు కాజేస్తున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి 63 ల్యాప్టాప్లు, 52 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యూరో నిన్న ఒక ఆపరేషన్లో ఒక కాల్ సెంటర్ బస్ చేశారు. దీంట్లో 63 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 22 విమెన్ ఉన్నారు. అందరూ మోర్ దెన్ ఎక్సెప్ట్ ద మెయిన్ మేనేజర్ హూ ఇస్ లోకల్ చందా మనస్వని, మిగతా అందరూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇక్కడ ఈ కాల్ సెంటర్ నుంచి యుఎస్ బేస్డ్ కస్టమర్స్ పేపాల్ పేమెంట్ గేట్వే ఉంటుంది. ఆ పేపాల్ పేమెంట్ గేట్వే కస్టమర్స్కి ఇక్కడ నుంచి వారు ఫోన్ చేస్తున్నారు కాల్ సెంటర్ నుంచి, అండ్ వారికి డీఫ్రాడ్ హ్యాపెండ్. ఈ కేసులో యాజ్ ఐ సెడ్ 63కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్ జనవరి నెల నుంచి మాధాపూర్లో స్టార్ట్ అయినారు. ఈ సెంటర్లో approximately prati roj 600 calls were made, and PayPal customers ki they acted as customer care service of PayPal, and US lo unna victims ki they defrauded by getting their details.